హాయ్ హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక హోమ్ టూర్ అండి. మాది హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కదా, అక్కడ కొన్ని మిస్టేక్స్ జరిగాయి, అందుకే వీడియో షూట్ చేసి అయితే నేను జనరల్గా చాలా తక్కువ వెళ్తూ ఉంటాను. మా హస్బెండే వెళ్తారనమాట. అక్కడ వాటర్ పట్టడానికి మా హస్బెండ్ మా అత్త ఎంత కష్టపడుతున్నారో అనిపించింది అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత. మాకు బీభత్సమైన గాలి వాన పడటం వల్ల పైన వాటర్ ఈ మధ్యలో ఇంటిలో నిలబడిపోయాయి అన్నమాట. అవి ఇంకా ఎక్కడికి పోనీకి ఛాన్సెస్ లేవు. మొత్తం నీళ్ళేమో నిలబడిపోయాయి. ప్లంబర్ని పిలిస్తే ఏమో పలకర్ల గోడలేమో పోతాయి, స్లాబ్ దెబ్బతింటుందని మా భయం మాది. ప్లంబర్ ఏమో ఎన్నిసార్లు కాల్ చేసినా పలకట్లేదు. ఇంకా ఇక్కడైతే వాటర్ పట్టడానికి మా హస్బెండ్ అయితే ఇక్కడ పైపు కనెక్షన్ ఇస్తున్నారు. మా అత్త ఆ పైకి తాపలగూడు పైకి వెళ్ళి అక్కడ పూతలు కొట్టింటారు కదా, అక్కడ వాటర్ పట్టడానికి అయితే వెళ్ళింది. నాకు నిజంగా అంటే నాకు చాలా భయము. మా అత్త బాగా ధైర్యంగా వెళ్ళి వాటర్ అయితే పడుతుంది డైలీ. ఇక్కడ చూసారా, పైన కొండి కూడా ప్రాపర్గా ఫిక్స్ చేయలేదు. అంటే ఫ్యాన్కి మిడిల్లో అట్లా లెంత్ చూసుకోకుండా ఫిక్స్ చేశారు. మేము చెప్పిన చోట లేకుండా వేరే చోట. ఇంకా విండోస్ అయితే మా ఇంటికి బాగానే వచ్చాయండి. ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కాడ అంతే, ఇటుపక్క గోడ నాకు వద్దు, మొత్తం ఓపెన్ కిచెన్ లాగా కావాలి అంటే ఇది ఒక సరంగం లాగా పెట్టారు. అది నచ్చలేదు, కానీ ఏం చేద్దాం, వాళ్ళు చెప్పేవి వాళ్ళు చెప్తారు. ఓపెన్ కిచెన్ లాగా ఉండాలి. ఇలా మధ్యలో బియ్యం వచ్చి నాకు అంత నచ్చలేదు. ఏం చేద్దాం, ఇంకా కాంప్రమైజ్. ఈ సెల్ఫ్ల కోసే వాళ్ళు కూడా ఏంటంటే మాకు మెయిన్ ఈ విండో పెట్టించిందే వెంటిలేషన్ కోసం, కానీ వీళ్ళు ఈ సెల్ఫ్తో కవర్ చేసేసారు. అది నచ్చట్లేదు అనమాట. అదైతే కట్ చేయించాలి అంటే ఆయన సెల్ఫ్ ఉంటేనే మేలు, ప్రొఫైల్ లైట్ స్ట్రైట్గా ఒకటే లైన్ పెట్టచ్చు అని చెప్పారు. ప్రొఫైల్ లైట్ కోసం చూసుకోకుండా మెయిన్ మేము పెట్టించింది వెంటిలేషన్ కోసం అని చెప్పి మేము కొంచెం అడిగితే కోపియమని చెప్తే మీ ఇష్టం, కోయమంటే కోపిస్తాము అని చెప్పారు. ఇలా సిమెంట్ సెల్ఫ్లే కోపించాము, ఎందుకంటే వుడ్ వర్క్తో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, ప్లస్ చెదలు పట్టే ఛాన్సెస్ ఉంది. మా సైడ్ ఎక్కువ చెదలు సగం కోసి పెట్టారు. మొత్తానికి అయితే ఓవరాల్గా మనం చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. ఇక్కడ వాటర్ నిలబడిపోయాయి. అంత లోపలే పైనుంచి స్లాబ్లో నుంచి వాటర్ అయితే పడుతూ ఉన్నాయండి. హాల్లో అయితే నేను అది ప్రాపర్గా షూట్ చేయలేదు, మర్చిపోయాను. అయితే అప్పుడే లీకేజ్ వచ్చింది. ఇంకా మేము పిఓపి వేయలేదు, వర్షం పడింది కాబట్టి బెటర్ అయింది. ఇక్కడ వాటర్ పడడం వల్ల దానికి సొల్యూషన్ అయితే చేసి, వర్షం పడకపోయినా మేము పిఓపి వేపించిన అదంతా లాస్ అయ్యేది. ఎందుకంటే వాటర్ డ్రాప్ మనకు పిఓపి వేపించినాక అసలు ఏమీ కనపడదు ఎక్కడ కారుతుంది. స్టోరేజ్ కోసం ఈ బెడ్రూమ్లో కూడా అంతే, సెల్ఫ్లు కొంచెం పెద్దగా కొయ్యండి అంటే ఇలా సింపుల్గా కోసి పెట్టేశారు. దాన్ని కూడా మాడిఫై చేయించాలి. కూడా కొంచెం సెల్ఫ్లు అయితే ఇంకా నీట్గా చేయించుకోవాలి. ఇది కొంచెం చిన్న బెడ్రూమ్, పిల్లలకంటే అట్లీస్ట్ బుక్లన్నా పట్టాలి కదా, ఇంత చిన్న సెల్ఫ్లు కోస్తే ఎలా సరే. అటాచ్డ్ బాత్రూమ్ కాకుండా ఇలా బయట ఉండే బాత్రూమ్లే బాగా నచ్చుతాయి, అందుకని ఈ వెనకలో ఒక బాత్రూమ్ అయితే కట్టించేసాము. ఇంక ఇది వచ్చేసి పిఓపి ఛానల్ కొట్టుకున్న తర్వాత సిచ్యువేషన్ ఇంకా ఇక్కడి వరకు పని ఆగిపోయింది. ఎందుకంటే ఈ ఛానల్ అన్ని కొట్టుకున్నారా, తర్వాత వైరింగ్ తెచ్చుకుంటే ఎలక్ట్రీషియన్ వచ్చి వైర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పిఓపి రెడీ చేసిన తర్వాత పూతలు అంటే ఫస్ట్ లప్పం లాగడము ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత ఫ్లోరింగ్ పని చాలా త్వరగా అయిపోతుంది. అంటే సివిల్ వర్క్ అయితే చాలా త్వరగా అయిపోతుంది. ఓన్లీ ఇటుక, ఇసుకలు, సిమెంట్ అదే కదా. ఇంకా ఈ తర్వాత పైన ఉన్నాయి కదా, ఈ పిఓపికి, వుడ్ వర్క్కి, ఇంటీరియర్ డిజైన్కి చాలా ఖర్చు అవుతుంది. ఇప్పటి నుంచి బాగా వాసిపోతుంది. మ్యాక్సిమం వుడ్ వర్క్ తగ్గించుకోవడానికి ట్రై చేశాము. కొంచెం అమౌంట్ కూడా ప్రాబ్లమే. వుడ్ వర్క్ చేపించుకోకుండా ఇలా సెల్ఫ్లు ఇవి స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. వేయడం అయితే నీట్గా వేసారు, చాలా నీట్గా వేశారు. కాకపోతే మనకి ఇంకా కొంచెం కావాల్సినవి అయితే వేయలేదు. ఇంతకీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.